హల్లెలూయా, ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు చక్కటి దేవుని బలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన మాటలను మనము వినబోతూ ఉన్నాం. దేవుడు చక్కగా మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలను మనం అందరం కూడా ధ్యానం చేసుకుందామండి. దయచేసి మీ దగ్గర నుండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు కూడా నాతో పాటు ఏకీపించవలసిందిగా నేను ప్రభుపేట తెలియపరుస్తున్నాను. 5వ వచనం చదువుదామండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క 5-6 వచనాల్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము గ్రహించుకున్నట్లయితే మీరందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని, ఏకీగ్రవముగా మీ హృదయ ఆలోచనలన్నీ కూడా ఉండాలని ఈ యొక్క 2 లేఖనాలు ముఖ్య ఉద్దేశంగా మనకు తెలియపరచబడతా ఉంది. ఒక చక్కటి ఉదాహరణ మీకు తెలియపరిచి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలోకి ఆయనకు కృపతోటి, పరలోకపు తండ్రి యొక్క కృపతోటి ఆయన ప్రవేశించి ఆయనలో మరి మనమందరం కూడా కలుసున్నట్లుగా ఆయన మనలోకి ప్రవేశించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏక మనస్సుతోటి ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళాలని ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి ఏదైతే కోరుకుంటున్నాడో ఆ యొక్క కోరికను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఆలోచనతోటి, ఒకే ఉద్దేశంతోటి ఈ ప్రపంచమంతటి కూడా రక్షణ వెలుగును అనుగ్రహించుటకై వచ్చి ఉన్నాడు. ఆ రక్షణతోటే, ఆ వెలుగుతోటే ఆ సమస్త మానవ కోటి అంతా కూడా ఏక మనస్సుతోటి, అంటే ఒకే ఉద్దేశంతోటి, ఒకే పవిత్రతతోటి, ఒకే భక్తితోటి, ఒకే భయముతోటి ఆయనకు దగ్గరకు రావాలని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగగా. అట్టి రీతిగానే ఇప్పుడు ఈ రోమా సంఘంలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకి, దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారికి పరిశుద్ధులుగా పిలువబట్టుకు తెలియపరచబడుతున్న లేఖనాల ప్రకారంగా ఇప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ఎలా ఉండాలంట? ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి, ఏక అభిప్రాయం కలిగిన వారుగా ఉండాలి. సో ఒక ఉదాహరణ చూడండి. ఇప్పుడు మన యొక్క శరీరమే చూసుకున్నట్లయితే మన శరీరంలో అనేకమైన అవయములు ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, నాలుగు ఉంది, నరములు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మూలుగులు ఉన్నాయి, రక్తం ఉంది, రక్త కణములు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, రక్తం ఉంది. సమస్తమును కూడా మన జీవితమునకు, మన ప్రాణమునకు అన్నీ కూడా ఏకమై పనిచేస్తూ ఉన్నాయి. అట్టి రీతిగానే ఈ లోకమంతా కూడా క్రీస్తు అనే ఒక్కనికి మనమందరము కూడా అవయములుగా ఉన్నామని 12వ అధ్యాయంలో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ యొక్క చేతులు, అవయములు అన్నీ కూడా నీతి కార్యములు చేటుకు, నీతి పనులు చేటుకే ఉన్నాయి. కానీ ఈ యొక్క శరీరము, అవయములు పాపము చేటుకు కాదని ఇంతకు ముందే మనము ఈ రోమా పత్రిక ద్వారా మనము జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ శరీరంలో అవయములు ఏ విధంగా అయితే ఒక్కటే మనకు జీవమునకు, మన ప్రాణమునకు సహాయముగా ఈ పనులన్నీ కూడా చేస్తున్నాయో, పరలోకపు రాజ్యం యొక్క దేవుని యొక్క నామమును మహింపరచుటకు మీరందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారుగా, ఏక అభిప్రాయం కలిగిన వారుగా, ఏక ఆలోచన కలిగిన వారుగా. అంటే ఎందుకు ఏక ఆలోచన గురించి, ఐక్యత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే సంఘము చెదిరిపోతూ ఉంది. ఈ యొక్క రోమలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా చెదిరిపోతూ ఉన్నారు. ఆ పరిశుద్ధతలోకి రాలేకపోతున్నారు. దేవుని ప్రేమ పొందుకుంటున్నారు, దేవుని కృపను పొందుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నారు. కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కానీ దేవాది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, కానీ వీరు పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధత మనకు కావాలి అంటే
పరిశుద్ధిలో మనము ఫలించాలి అంటే దేవుని యొక్క రాజ్యము నిమిత్తము మనము ఏక మనస్సు కలిగిన వారిగాను ఏక అభిప్రాయము కలిగిన వారుగా ఉండుటకు దేవుడు కొన్ని దేవుని యొక్క లక్షణములను దేవుని యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఏమని అనుగ్రహిస్తున్నాడు? నిన్నటి సమయంలో ధ్యానం చేసుకున్నాం, 3-4 వచనాల్లో చూసుకున్నాం. ఆదరణ కలుగునట్లుగాను, నిరీక్షణ కలిగిన వారుగా ఉండుటకును, మరియు దేవుని యొక్క సామర్థ్యమును పొందుకున్నటకు ఓర్పు వలనను లేఖనముల ద్వారా, అంటే లేఖనముల ద్వారా అంటే దేవుని జ్ఞానము ద్వారా, ఆ దేవుని యొక్క ఓర్పు వలన మరియు దేవుని యొక్క ఆదరణ వలన మనకు బోధ కలుగునట్లుగా దావీదు మహారాజు యొక్క జీవితంలో 119వ కీర్తన 81, 82, 83 వచనాలు చూసినట్లయితే మరి అక్కడ ఆదరణ కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యము మరి దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. అదే దావీదు మహారాజు 69వ కీర్తన భాగంలో కూడా మనం చూసుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ నిందల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. నిందలు మరి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే, యేసుక్రీస్తు కూడా తనకు తాను సంతోషపరచుకున్నట్టుకు రాలేదు, కానీ ఆ నిందలు మోయటకు వచ్చినాడని ఈ 3-4 వచనాల్లో మనం అందరం కూడా చూసి ఉన్నాం. సో మన జీవితంలో కూడా అనేకమైన నిందలు వస్తుంటాయి. ఈ నిందల ద్వారా దేవుని యొక్క పరలోక రాజ్యం మహింపరచబడతా ఉంటుంది. ఈ రాత్రికాల సమయం మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో మనకు నింద కలిగిందంటే మనం ఏమైపోతూ ఉంటాం అండి? కృంగిపోతుంటాం. నాకు నిందలు వస్తే నేను జీవించలేను, ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా భరించలేను, ఈ జీవితం అంతా కూడా వ్యర్థమా, ఈ జీవితం ఎందుకు, ఇంత జీవితము కొనసాగించాను, నేను చూశాను, నేను పెట్టాను, నేను ఆదరించాను. ఆదరణ కలిగించుట కూడా దేవుడు నీకు కృపను అనుగ్రహించున్నాడు. నువ్వు ఆదరిస్తున్నావు అంటే దేవుని యొక్క కృప నీకు కలిగి ఉన్నది. దేవుని యొక్క ఆదరణ మనకు కనపరచకపోతే మనం ఇంకొకరికి ఆదరణ చూపించలేము. దేవుని జ్ఞానము లేకపోతే మనం వివేచనతోటి ఉండలేము. దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క ఆత్మీయ ఫలం మనకు లేకపోతే ఓర్పు కలిగిన వారుగా ఉండలేము. నువ్వు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆత్మీయ ఫలముతో, ఓర్పుతోటి, దేవుని జ్ఞానముతోటి, విశ్వాసం అనే ఫలము వరముతోటి, మరియు దేవుని యొక్క ఆదరణ పొందుకుంటున్న వారుగా మీరు అందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క 5-6 వచనాల యొక్క ముఖ్య ఉద్దేశము మీరు ఏక మనస్సు కలిగిన వారై, ఏక అభిప్రాయము గలవారై ఉండునట్లుగా మీకు ఆదరణకు మరియు ఓర్పు, సహనము కలుగునట్లుగా ఆ పరలోకము తండ్రి ఓర్పు, సహనము, నిరీక్షణ దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పేసి లేఖనం తెలియపరుస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నా అంటే మరలా ఒకసారి చూడండి, చక్కగా మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఏకభావము గలవారమే, అంటే ఒకే ఉద్దేశం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు, ఏనండి, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని, అంటే ఇక్కడ ఒక మాటను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి, పరలోకపు తండ్రి అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎందుకు ఇక్కడ ఉపయోగిస్తున్నా అంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పినారు కదండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా తప్ప పరలోకపు తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేర్చబడలేరు అన్న ఆ ఉద్దేశాన్ని అపోస్తలుడైన పౌలు గ్రహించుకొని మనందరికీ బోధిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమ పరుచు నిమిత్తము, ఎవరిని మహిమపరచు నిమిత్తం అంట? దేవుని యొక్క నామమును మహిమపరచు నిమిత్తము మనమందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క నామమును ప్రభావంగా తెలియపరచుటకు ఏక భావము, ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి. నీ కొరకు, నా కొరకు, వారి కొరకు, వీరి కొరకు, నీ కుటుంబం, వారి కుటుంబం, సంఘం కోసం, సమాజం కోసం కాదు, కానీ దేవుని యొక్క పరలోకపు తండ్రి యొక్క నామము మహిమపరచుటకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకే, ఆయన యొక్క నామను మహిమపరచుటకే ఈ భూలోకమునకు వచ్చి తనను తాను సంతోషపరచుకొనక నిందలు మోసి ఉన్నాడు. అదే లేఖనాలు 3వ వచనంలో మనం అందరం కూడా చూసి ఉన్నాం. మనకు నిందలు వస్తున్నా ఆ నిందలలో దేవుడు ఏమని మాట్లాడుతున్నా అండి? ఆదరణ కలిగిస్తానని, ఆదరణ చూపిస్తానని, ఓర్పును చూపిస్తానని, నిరీక్షణ చూపిస్తానని, తద్వారా మీరు పరలోకపు తండ్రిని మహిమపరిచిన వారుగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
మీరు అందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా ఆ పరలోకపు తండ్రిని మీరందరూ కూడా మహిమపరుస్తున్నారు. దేవుని జ్ఞానము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియదు. మనమందరం అనుకుంటాం, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, లేకపోతే ప్రార్థన చేస్తున్నానే, దేవుడు మాట్లాడటం లేదే, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అనుకుంటాం. కానీ ఒక విషయం, చిన్న ఉదాహరణ మీ అందరికీ తెలియపరుస్తాను. అనేక మార్లు తెలియపరిచినప్పుడు కూడా మరలా జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు మోకరించినప్పుడు కొన్ని ఉద్దేశాలతోటి ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే తీవ్రత కలిగి ప్రార్థన చేయాలని ఆసక్తితోటి కూర్చున్నప్పుడు కొన్ని నిమిషాల తర్వాత మీరు దేవునితో మాట్లాడే విధానము, దేవునితో సహవాసము, ఆత్మతో బలము పొందుకొంచు అనేకమైన విషయాల్లో మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటు రీతిగానే మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు మనకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయి. మరి అది దేవుని కార్యములుగా ఉంటా ఉన్నాయి. ఈ రోజున వాక్యము ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను, మీకు కలిగిన సహనము ద్వారా, మీకు కలిగిన ఆ యొక్క ఓర్పు వలన దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క మనస్సు ఆ యొక్క పరలోకపు తండ్రి ఇచ్చిన విశ్వాస జీవితం బట్టి ఆయన పైన నమ్మకము కలిగిన బిడ్డలకు, ఆయన బిడ్డల ద్వారా దేవుని యొక్క ప్రభావము కలిగిన పరలోక రాజ్యం మహిమపరచుటకు ఆయన మనలందరూ కూడా ఎంచుకొని ఉన్నాడు. మీ అందరికీ వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇప్పుడు మీరందరూ కూడా ఏక మనస్సు, ఏక అభిప్రాయము కలుగుటకు దేవుడు ఏమని మాట్లాడుతున్నా అంట, ఈ మనస్సు కూడా ఎందుకు, ఈ ఏకాభిప్రాయం ఎందుకు, ఏక తలంపులు ఎందుకు, ఏక ఉద్దేశం ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకపు తండ్రి యొక్క మహిమను మరి ప్రభావముగా తెలియపరచుటకు, ఆయన యొక్క నామమును మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒక్కనితోనూ కూడా చాలామంది జీవితాల్లో ప్రభు ఆయన యొక్క చిత్తము ఏమిటి నా జీవితంలో అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగగా. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం ఏమున్నది, నీ జీవితం బట్టి ఏమని మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై. ఏనండి, ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై. సో ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు కలవబోతూ ఉంటారు, మన కుటుంబంలోనే కలిసిన వారుగా ఉండాలా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనతో కలిసి ఉన్నాడు, ఆయన మనలో నివసిస్తున్నాడు. ఆయన యొక్క ఆత్మ మన యొక్క హృదయంలో, మన యొక్క జీవితంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన ఇన్వాల్వ్డ్ అయ్యాడు ఆల్రెడీ. ఆయన మనలో ఎప్పుడు కూడా నివసిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రవేశించాడు. మనము కూడా అన్ని విషయాల్లో కూడా ప్రవేశించాలి, కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, భార్య భర్తల యొక్క జీవితంలో కమ్యూనికేషన్ లేకపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. బిడ్డలకు, తల్లిదండ్రులకి ఈ మధ్య గ్యాప్ వచ్చినట్లయితే, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు వారి ఏక మనస్సు కలిగిన వారుగా ఉండకూడదు. సో ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో కాదు, ఫ్యామిలీ కాదు, అన్ని విషయాల్లో కూడా నువ్వు చేస్తున్న పనిలో, వృత్తిలో ఏమై ఉండాలంట, నువ్వు ఇన్వాల్వ్ అయి ఉండాలి. దాని ఏకాగ్రత కలిగిన వారు, దానిపైన మనస్సు పెట్టిన వారుగా ఉండాలి. ఈ రాత్రి కాలస్థంలో కూడా పరలోకపు తండ్రి యొక్క మహిమను పరుచు నిమిత్తము, పరలోకపు తండ్రి యొక్క నామమును మహిమపరచు నిమిత్తము మన యొక్క ఏకాగ్రత, నీ కమ్యూనికేషన్, నీ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా దేవుని దగ్గర మనము ఆయనకు కనపరచు నిమిత్తము అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే తెలియపరచబడుతుంది, మీరు సంతోషంగా ఉండాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా ఉండాలి, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రము ధ్యానం చేయాలి. మరి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వాక్యానుసారంగా జీవించబడుతున్నప్పుడు ఇప్పుడు ఏమన్నా అండి, మీరు ఏకాభిప్రాయం కలిగి ఏక మనస్సు కలిగి ఇప్పుడు ఏక మనస్సు కలిగినప్పుడు మాత్రమే పరలోకపు తండ్రి యొక్క నామమును మహిమపరచుటకు ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క చిత్తము ఇదే. ఏంటంటే ఆ చిత్తము, యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై. ఆర్థిక విషయాల్లో కావచ్చు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడైతే మనము ఇన్వాల్వ్ అవుతాం, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, వారిలోకి ప్రవేశిస్తాము. మనం ఏంటి, వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం ఏదో చూద్దాంలే, ఏదో సహాయం చేద్దాంలే, వాళ్ళు మన దగ్గరకు వస్తే అప్పుడు చెప్దాంలే, లేకపోతే వాళ్ళు వస్తే మనం చూద్దాంలే, వాళ్ళు రాని, వాళ్ళు అడగకుండా మనం ఎందుకు చేయాలి
అనేటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనతో మనం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తం ప్రకారంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఏ విధంగా అయితే ఆయన ఇన్వాల్వ్డ్ అయ్యాడో, ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ అయ్యి మనలోకి ప్రవేశించినారో మనము కూడా ఆ మేలైనది, ఈ 2వ వచనంలో చూసినట్లయితే నీ పొరుగువానికి మరి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మేలైనది చేసినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. ఒకసారి చూడండి 2వ వచనం కూడా మీరు చూసినట్లయితే మన పొరుగువానికి అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ద్వారా క్షేమాభివృద్ధి కలుగుటకై ఆయన మేలు చేసి ఉన్నాడు. మేలు ఏమిటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిలువ త్యాగము మేలు, అది మనకు సంతోషమునిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా చాలామంది యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతున్నప్పుడు మీ హృదయాలు ఎంతో జాలిగా అయిపోతూ ఉంటాయి. నువ్వెంతో కనికరం కలిగిన వాడిగా అయిపోతూ ఉంటావు. మనము కనికరము పడవలసింది కాదు, మనము జాలి కలిగాల్సిన వారుగా కాదు, మనము ఏక మనస్సు కలిగి దేవుని యొక్క చిత్తమును మహిమపరచుటకు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వారికి అర్థమయ్యే విధముగా వివరించడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే విధంగా నీకు క్రియలు వారికి ఫలించే విధముగా ఉండాలి. వారికి మేలు చేయటకు, సంతోషం కలుగుటకు మనకు మనకు కలిగినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ చేత మనమందరూ కూడా పరిశుద్ధులుగా అవుటకు ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. వారి అభిప్రాయాలు మనతో కలవండి, వారి ఆలోచన విధానం వేరండి, వారి ఉద్దేశములు వేరండి. వారికి ధనం ఎక్కువ ఉన్నదండి, వీరికి ధనము లేదండి, వీరికి అర్థం అవ్వట్లేదండి. ఇది కాదు, వాళ్ళలోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళలోకి మనం ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క ఐక్యత, ప్రేమ అనేది ఫలిస్తూ ఉంటుంది. చాలామంది కదలరు, ముందుకు వెళ్ళరు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోతూ ఉంటారు. క్రీస్తును కలిగిన వారు అందరినీ కూడా ఏక మనస్సు కలిగినప్పుడు అప్పుడే ఈ లోకం అంతా కూడా ఏక మనస్సుతోటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ ఈ భూలోకంలో కూడా మనము చూడగలము. సో ఇప్పుడు ఏక మనస్సు కలుగుటకు ఏమని మాట్లాడుతున్నారని చూద్దాం. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏమనుగ్రహిస్తారంట? ఆదరణకు కర్త అయినటువంటి దేవాదేవుడు, మరి ఆ ఓర్పునకు మరి కర్తయగు దేవాదేవుడు మనమందరం కూడా మరి ఒకరితో ఒకటి కలుసుకున్నట్లుగా మరి ఆదరణను, ఓర్పును దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఆదరణ ఏ విషయంలో కావాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేనికోసం అంటే నువ్వు ఏక మనస్సు కలిగి దేవుని యొక్క నామను మహిమపరచుటకు ఏక మనస్సుని ఇస్తా ఉన్నాడు. దాని కొరకు మాత్రమే నీకు ఆదరణ ఇస్తున్నాడు, దాని కొరకు మాత్రమే ఓర్పుని ఇస్తున్నాడు. నీ వ్యక్తిగత సమస్యలు బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి కాదు, కానీ ఆ క్రీస్తు యొక్క పరలోకపు తండ్రి యొక్క మహిమను పరచుటకు దేవుడు మనకు ఆదరణను, ఓర్పును దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ అనుగ్రహిస్తున్నాడు. నీకు ఆదరణ కలిగిస్తున్నాడంటే, నీకు ఓర్పునిస్తున్నాడంటే ఆ దేవాదేవుని యొక్క నామము మహిమపరచుటకు దేవుడు నీకు అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అద్భుత ఆశ్చర్యకాలు పొందుకుంటున్నారు, కానీ ఆ దేవునికి కృతజ్ఞత లేని వారుగాను, దేవునికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నీవు, నేను, మనమందరమైతే, మరి మీరందరైతే దేవుని చక్కటి భక్తులని, చక్కటి విశ్వాసులని, నువ్వు ఆదరణ లేని పరిస్థితిలో ఉంటూ మరి ఆ పరలోకపు తండ్రి యొక్క మహిమను కనపరచుటకే నీ యొక్క మనస్సు నెమ్మదిగా లేకుండా ఉందేమో, గలిబిలిగినటువంటి ఆత్మతోటి, తలంపులతోటి, పరిస్థితులతోటి ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అయ్యా నీ యొక్క వాక్యము నాకు తెలియపరచును, నాకు జ్ఞానమును బోధించును, నీ లేఖనముల ద్వారా, నీ ఆదరణ ద్వారా, నీ యొక్క కృప వలన, నీ యొక్క సహనం వలన, నీ యొక్క ఓర్పు వలన నేను ఏక మనస్సు కలుగుటకై, ఏక తలంపులు కలిగి, నీ తలంపులలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకములు కలగకుండా ఏక మనస్సుతోటి దేవుని యొక్క నామం మహిమపరచుటకు దేవుడు చక్కటి మనస్సును ఈ రాత్రి కాలశంలో మీ అందరికీ ఇస్తున్నాడు. ఆ మనస్సు కలుగుటకు ఆదరణ ఇస్తున్నాడు, ఆ మనస్సు కలుగుటకు ఓర్పునిస్తా ఉన్నాడు, ఆ మనస్సు కలుగుటకు దేవునికి జ్ఞానము ద్వారా బోధించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగాక. మనమందరూ కూడా ఏక మనస్సులైన వారిగా ఉండాలి. దేని నిమిత్తము?
పరలోకపు తండ్రి యొక్క నామమును మహిమపరచ నిమిత్తము ఏక మనస్సులైన వారుగా ఉండాలి. ఈ లోకంలో కొద్ది కాలం తర్వాత మనమందరం కూడా మరణిస్తుంటాం. మరణించిన తర్వాత నిత్య జీవములోకి, అప్పుడు కేవలము దేవుని మాత్రమే ఆరాధిస్తుంటాం. అప్పుడు అంతా కూడా ఏక మనస్సే ఉంటుంది, ఏక తలంపులు ఉంటాయి, ఏక ఆరాధన ఉంటుంది. ఒకటే ఆరాధన, ఒకటే స్తుతి, ఒకటే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయన సేవించుకుంటాం, మనం అందరం ఉంటాం. ఇంకా మనము చేయవలసినది ఈ భూలోకంలో, ఈ భూలోకంలో జీవము కలిగినప్పుడు మాత్రమే ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటూ ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తము, యేసుక్రీస్తు వారి యొక్క చిత్తము, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండటకు. ఎప్పుడైతే నువ్వు ఏక మనస్సుతోటి ఉంటావో, ఏకాభిప్రాయం కలిగి ఉంటావో, నీ సమాజంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నీకు నువ్వు సమాధాన పరచుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో కూడా సమాధానము, శాంతి, నెమ్మది కలుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ, దేవుడు చూపిస్తున్న ఆదరణను బట్టి, దేవుడు చూపిస్తున్న జ్ఞానము, లేఖనములు బట్టి, దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఓర్పును బట్టి, అదంతా కూడా దేవుడు మీకు అనుగ్రహించినని తెలియపరుస్తూ ఈ రాత్రి కాలశంలో చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వించును గాక.